ఏం చేసా ఆ తోలు తీయొద్దన్న ఆ చేపల మాయ అయిపోయినాయి కనపడతల్లా అస్థి పంజరాలు ఏముండయి ఇక్కడ అయ్యో స్కెల్టన్స్ ఉండయి అయ్యి బాబోయ్ ఆకలేసేస్తుంది. దేవుడు ఇచ్చిన గొప్ప వరం అది. వచ్చేసా నువ్వు లేచినందుకా హాయ్ అండి, గుడ్ నైట్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ అనిల్. హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. గుడ్ నైట్ అని ఎందుకు నాకు తెలుసండి. ఏది టైం? ఇదిగోండి 9:30కి గుడ్ నైట్ అనకి ఏమంటారు అంటే అండి, మధ్యాహ్నం అన్నం కూర వండాను, సితార తినేసింది. ఈ స్పెషల్గా అయితే వంట అయితే చేస్తున్నాను. 5 ఎండు చేపలు ఉన్నాయి అనమాట. ఆ 7 చేపల కథ ఎట్టయితే ఉందో, మా ఇంట్లో 5 చేపలు అయితే రేత్రి 9:30కి ఈ గొంతులో నుంచి వస్తుందండి గాలి, చల్లటి గాలి. ఎండాకాలంలో రోడ్డు మీద కూర్చుని అసలు మెయిన్ అసలు కావాలని ఇక్కడ కూర్చున్నాను. ఎంత బాగుందంటే అసలుకి. ఈ 5 చేపలకైతే అండి ఒక స్టోరీ ఉంది. ఇది మా బుజ్జేదిన అయితే ఉంది, అదే చెబుతున్నా. మా బుజ్జేదిన అయితే అండి మొన్న వత్త అయితే వాళ్ళ అబ్బాయి అంట ఎండు చేప అనే వాసన వచ్చిన కూరలో వేసినా సరే వాళ్ళ అబ్బాయి తింటలేదంట. వాళ్ళ అబ్బాయి అంటే పెద్ద అబ్బాయి శాండీ అనమాట. మేము తింటాం కాబట్టి అంటే కూరగాయలు తెచ్చుకునేటప్పుడు నేను కూడా ఒక 50 రూపాయలు అయితే తీసుకొచ్చాను. నా అయిపోయి వాళ్ళు ఇవ్వలేదనమాట. అమ్మాయి మీరు దాంట్లో వేసుకుని తింటారు కదా అని చెప్పి తీసుకొచ్చాను. పిల్లడు అసలు టైం చాలా అవుతుంది అని చెప్పాను. అంది 8 చేపలని స్పెషల్గా 5 అంటే 5 చేపలు అని వీడియో చేయాలని చెప్పానని వీటిని భద్రంగా దాచిపెట్టాను. ఎప్పుడా అని చెప్పి అనుకుంటే ఆయన గారు ఇప్పుడు ఖాళీగా ఉన్నాడు. మళ్ళీ పొద్దున్న ఎటగొట్ట బండికో కారుకో లేదంటే చెట్లు కోయడానికో ఎక్కడికో వెళ్ళిపోతాడు. ఇది మా ఆయన గారి సమక్షంలోనే కూర వండాలని చెప్పాను అనుకుని 5 చేపల్లో మా ఆయనకి వేడివేడిగా అయితే వండి పెట్టాలని చెప్పి అనుకుని దాచిపెట్టాను అనమాట. 5 చేపలు, 2 టమాటాలు, 3 ఉల్లిపాయలు. ఇది స్టోరీ అనమాట. ఇప్పుడు కస కోసేసి కూర వండేయాలన్నమాట. అదే కూర వండేయాలి. ముందైతే ఎండు చేపలు కోసుకుంటానండి, నానాలు కాబట్టి. అమ్మాలి నానాలేనా అమ్మాలి? అదే కొంతమంది అయితే ఇవి తోలు అయితే తీసుకోరండి. తోలు తీస్తేనే కరిగిపోతాయి అన్నట్టు. కరిగిపోయినా సరే కూర రుచిగా ఉంటుంది అనమాట. నేను తోలు తీసేస్తాను. తెలుసుగా ఇది తాట తీస్తాను, తోలు తీయాలిగా. తాట తీసి వదిలి పెడతావు, నాకు తెలియదు ఏంది. అదిగోండి, ఇప్పుడు నీళ్ళల్లో వేసేసుకుంటాను. అర్ధరాత్రి మధ్యలో దరవంటే ఇదే ఛాన్స్. అట్లుంటే మనం చేసే పనులు. ఎప్పుడు నాతో నీకెందుకు, నువ్వు వండాలిగా వచ్చేవరకు. వీడియో తీసుకుని ఎడిటింగ్లు చేసుకుని ఎక్స్పర్ట్లు పెట్టుకుని నేనే చేసుకుంటానండి. ఆయన ఏం చేయట్లేదు. మన అవన్నీ నేను చేసుకుని పిల్లల్ని సేవ తెచ్చుకుని మళ్ళీ ఇది వంట చేయాలి. కానీ అవకాశం నీకు వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నాం ఈరోజు. ఐదు చేపలు అయిపోయినాయి. ఈ 5 వస్తువులు అడుగు. టైం ఎంత తెలుసా? 10:10. సమయము రాత్రి 10 గంటలు. 10 గంటల టైంలో కమ్మ వేడివేడిగా వండి పెట్టే పెళ్ళం నీకు ఉంది. ఏంది వండి పెట్టే పెళ్ళం ఉంది. అరగ తీసే లోపల సరిగ్గా పని చేయవు. ఈ టైంలో అరగ తింటే కొంచెం పెడతా. ఇప్పుడే 10:10 అంటే ఇది అయ్యే వరకు 10:30, 11 అయ్యింది, ఇంకా గంట.
ఇంటికి రోజంతా బండి తోలు వచ్చిన మా బోడిని రోడ్డు మీద నుంచోబెట్టి కూర్చోబెట్టి 10 గంటలకు టమాటాలు పోతాయి. తప్పదు కుటుంబం కోసం. అబ్బా మరి కాదేంది కుటుంబం కోసమేనమ్మ తోలు వచ్చి ఇప్పుడు దాకా. మరి నేను అందుకే కష్టపడి వండుతుంది. పచ్చడం లేదు, పచ్చడేసి పెట్టేదానికి అమ్మగా. ఇవ్వండి వేరువేరుగా వండే ప్రసక్తి లేదు ఇప్పుడు, అందువల్ల మొత్తం కొట్టడాను అనమాట. దాంట్లో వేసేసి ఎత్తుకెళ్ళి పొయ్యి మీద పెడుతున్నానండి. ఎంతో మందికి దొరకని అదృష్టం. అవును, అసలుకి మామూలుగా లేదండి గాలి. ఏనాయనమా ఎట్లా ఉంది గాలి? బాగుందా? మీ ఇంటికాడ? మా ఇంటికాడ కూడా లేదు ఇంత గాలి. మీ ఇంటికాడ వచ్చింది ఇంత గాలి? లేదు లేదు, అస్సలు లేదు. లే చెప్పలే, తీసుకాపో రోడ్డు మీద పెట్టు పంచాయతీ. ఝాన్సీ ఏంది ఆడుతున్నారు మళ్ళా? జడాలు ఆడుంది. అన్నం కూడా పెట్టేశానండి పొయ్యి మీద. ఇప్పుడు మనం త్వరగా వండుకున్నట్టుగా అయితే ఏం కాదండి, చక్క కూర అయిపోవాలి కాబట్టి మనం ఆ స్టైల్లో ఇగురే చేసేస్తున్నాం ఇప్పుడు దీన్ని. ఇగురు నూనె లేదన్నావు, అన్ని పచ్చి అబద్ధాలు చెబుతావు ఝాన్సీ. ఇది నూనె నేను అసలు లేదు కూర వండుతానికన్నావు. మరి ఇప్పుడు అయిపోయిందిగా, రేపు లేదుగా. అసలు లేదని చెప్పావుగా. హలో, అదేదో అంటారు ఒక రాయి వెనక వేసుకుని ఇది అవ్వాలని చెప్పానని. రేపు తుడి చేసుకుని అప్పుడప్పుడు కంటే ఎట్టా పూట వండుకుంటా ఉండాలిగా. ఇంట్లో ఆడవాళ్ళు పడే కష్టం నీకేం తెలుసు? అప్పుడప్పుడు అయిపోయిందని చెప్పరండి, కొంచెం ఉంచుకుని లేదండి అని చెబుతారండి. అంటే నువ్వు ఎప్పుడు లేదంటే ఒక్కో రోజు ఉందని నేను అనుకుంటా. అది అన్నప్పుడు మరి ఏం చేస్తారని. సరే, నువ్వు అసలు లేదన్నప్పుడు ఒక్కో రోజు ఉందని అర్థం చేసుకోవాలి. నేను ఆపు ఎంత పోతావు నువ్వు? అసలుగా తగ్గించేమని ఉంటాయి. తినే దాంట్లో తినాలి ఏంటది? నూనె అని మన సబ్స్క్రైబర్లు చెప్పారు, అది నేను పాటిస్తున్నా. అరగంట పట్టిందా? అరగంట లోపే. ఏమా ఆమె కూడా అంతే, ఆమె ఫస్ట్ అయింది. కుడి చేత్తో వంట చేయమని అంటున్నారండి. నాకేం ఫస్ట్ నుంచి అలవాటు లేదు, తెప్పలేను. ఒకలాగా ఉంది కుడి చేత్తో వంట చేయాలంటే. ఇదే ఈ చేత పట్టుకోమనండి, అప్పుడు కాసా తిప్పి పడేదన్నమాట. దెయ్యం ఎరబోస్తున్నా ఎరబోస్తున్నా జుట్టు కూడా పోయిందా ఆరాగా. కొంతసేపు అయితే మూత పెట్టి అయితే మగ్గించుకుంటానండి. ఏం చేసా? దాంట్లో పడేసా. దాని పట్టదు కదా, సరిపోయింది అనుకున్నాను. అదే పొడు ఓ పక్కన లేచిద్ది, ఎటగడ పొడు అన్ని పనులు చేస్తా ఉంటాను అన్నాను. ఎందుకులే పద్దాక నీకన్నా సిగ్గుండాలి నాకన్నా సిగ్గుండాలి అని నాకు అనిపించుకుని నీకు రావట్లేదండి. చాకు పెట్టలేవో నాజూగ్గా లేపాలి ఝాన్సీ. అన్నీ అడావిడి పనులు తత్తర పిత్తర పనులు తట్టాయి కదా. నా కోసం అయితే నేను రాకముందే చేసేదానివి, అవునా కాదా? మా ఆయన వచ్చి వేడిగా అన్నం తింటాడు, గబక్కన స్నానం చేసి కూర కొంచెం ఉంది, అదే మధ్యాహ్నం వండిన కూర ఇది కొంచెం ఉంది. కాకపోతే 5 చేపలు ఎట్లా ఉండాలనేది నాకు అర్థం కాలేదు. ముందు అట్లా లేపేసేయాలని చెప్పి నేను నిర్ణయించుకుని లేట్ అయినా లేటెస్ట్గా తినొచ్చులే. మా ఆయన వండి సీతారా చెబితే లేపేసేది సీతారాటిని సీతారాజు వద్దాం వాటిని, అందుకని నీ చేత అయితే అట్లా లేపేపిద్దామని చెప్పానని ప్లాన్ చేసినాను. లేపుతాం చేతితో పట్టుకుని పైకి లేపుతామా. ఇదిగోండి ఉల్లిపాయ టమాటా అయితే మగ్గిపోయింది. ఇప్పుడు ఇందులో అయితే కారం వేసేసుకుంటున్నాను. కారం వాసన పోయిందాక కొంచెంసేపు అయితే మూత పెట్టేసుకుంటున్నానండి. ఇదిగోండి కారం వాసన అయితే పోయిందండి.
ఇప్పుడు కొంచెం నీళ్ళు అయితే పోసుకుంటున్నానండి. చింతపండు పులుసు ఏం పోసుకోవట్లేదండి, నీళ్ళే పోసుకుంటున్నాను. ఇదిగోండి ఇట్లా సరిపడినన్ని అయితే నీళ్లు పోసుకున్నానండి. ఇప్పుడు ఇందాక నేను ఏదైతే ఎండు చేపలు పోసుకున్నానో ఎండు చేపలు అయితే వేసేసేస్తున్నానండి. కాసేపు అయితే అండి వీటిని సిమ్లోనే ఉంచి మగ్గనివ్వాలండి. కొంచెంసేపు అయితే మూత పెట్టేసేస్తున్నానండి. ఆ తోలు తీయొద్దన్న, ఆ చేపలు మాయ అయిపోయినాయి కనపడతల్లా. అస్థి పంజరాలు ఏముండయి ఇక్కడ, ఏం కాదు అయ్యో స్కెల్టన్స్ ఉండయి. ఇక ఉండేలేండి లైన్ వేసుకుంటూ. నేనా నువ్వని కాదు అసలు లేవుగా. మొక్కం చూడమాక, అందులో ఉన్న రుచిని చూడు. అబ్బా బాగా చెప్పారు అనుకుంటా. ఏం చెప్పేవో. ఇవ్వండి కూర అయితే దగ్గర పడిపోయింది. ఇంక మన ఇష్టం. కొంచెం స్కెల్టన్ కూర, అస్థిపంజరం కూర. అదే అన్నం కూడా ఉడికిపోయింది. పెట్టి పెట్టి పెట్టు, కడుపు కాలిపోతుంది. టైం చూడండి 10:25. ఇదిగోండి ఉల్లిపాయ టమాటా అయితే మగ్గిపోయింది. ఇప్పుడు ఇందులో అయితే కారం వేసేసుకుంటున్నాను. ఈ కారం వాసన పోయిందాక కొంచెంసేపు అయితే మూత పెట్టేసుకుంటానండి. ఇదిగోండి కారం వాసన అయితే పోయిందండి. ఇప్పుడు కొంచెం నీళ్ళు అయితే పోసుకుంటున్నానండి. చింతపండు పులుసు ఏం పోసుకోవట్లేదండి, నీళ్ళే పోసుకుంటున్నాను. ఇదిగోండి ఇట్లా సరిపడినన్ని అయితే నీళ్లు పోసుకున్నానండి. ఇప్పుడు ఇందాక నేను ఏదైతే ఎండు చేపలు పోసుకున్నానో మన 5 ఎండు చేపల్లో నీళ్ళల్లో ఎండు చేపలు అయితే వేసేసేస్తున్నానండి. ఇప్పుడు కాసేపు వీటిని సిమ్లోనే ఉంచి, కాసేపు అయితే అండి వీటిని సిమ్లోనే ఉంచి మగ్గనివ్వాలండి. కొంచెంసేపు అయితే మూత పెట్టేసేస్తున్నానండి. ఆ తోలు తీయొద్దన్న, ఆ చేపలు మాయ అయిపోయినాయి కనపడతల్లా. అస్థి పంజరాలు ఏముండయి ఇక్కడ, ఏం కాదు అయ్యో స్కెల్టన్స్ ఉండయి. ఇక ఉండేలేండి లైన్ వేసుకుంటూ. నేనా నువ్వని కాదు అసలు లేవుగా. మొక్కం చూడమాక, అందులో ఉన్న రుచిని చూడు. అబ్బా బాగా చెప్పారు అనుకుంటా. ఏం చెప్పేవో. ఇవ్వండి కూర అయితే దగ్గర పడిపోయింది. ఇంక మన ఇష్టం. కొంచెం స్కెల్టన్ కూర, అస్థిపంజరం కూర. అదే అన్నం కూడా ఉడికిపోయింది. పెట్టి పెట్టి పెట్టు, కడుపు కాలిపోతుంది. టైం చూడండి 10:25. ఈ అర్ధరైతు 2 అవుతుంది. అర్ధరైతు 2 అవుతుందంట. 10:30 గంటలు కానీ ఆకలి అవుతుంది. రావాలి నువ్వు. అదే సరిగ్గా ఇంకెక్కువ ఆకలి అయినట్టుంటే అట్టుండేది నీకు తెలుసు ఆ విషయం. నాలో ఉండ ఇంకొకటి బయటకు వచ్చేవాడు. అదే మరి ఉందా అమ్మా ఏటమ్మా. ఇబ్బంది పడుతున్నా, నేను చూడలేకపోతున్నా. వెనక్కి తిరుగు అన్న. అంత తేడా వేసుకుని లాక్కుంటా కుతుకులో కత్తిరించి అనుకో. నా బలం, నా జుట్టు, నా
చుట్టాన్ని ఊడిపోయేసరికి నేను బలహీనరాలను అయిపోయాను. అబ్బా ఏ సంసార్ కాక జుట్టులో ఉన్నట్టు నిజమా మాట? అసలు బా దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప అవకాశం అది. నిజమండి. పైరగాలి పోగులు ఉండలేకపోతున్నామండి. అసలు రేత్రి మాత్రము అన్నం ఆడవాళ్ళే పెట్టాలని రోజు ఏం లేదు, మనమైనా పెట్టుకోవచ్చు. ఏం చేసి మగవాళ్ళు ఆడవాళ్ళే పెట్టాలని రోజు ఏం లేదు కదా. అంటే మాకు మేము పెట్టుకుని తినొచ్చు అని అది చెప్తున్నాను అనమాట. ఇది నా పళ్ళు, నీ పళ్ళు అది. నీ పేరు లేదు దాని మీద, కానీ చిన్న పళ్ళు నాది. మొన్న ఒక కామెంట్ వచ్చిందండి, ఝాన్సీ కూడా చూడలేదు ఆ కామెంట్, తీసేసేయండి. అంటే వాళ్ళ ఒపీనియన్ వాళ్ళు చెప్పారు, తప్పులేదు. వేస్ట్ వీడియోస్ అని చెప్పి పెట్టారు ఒకడు. కరెక్టే, వేస్ట్ వీడియోసే అనుకుందాం కాసేపు, కానీ ఇందులో ఏమన్నా పనికి వచ్చేది ఉందా అని మీరు అర్థం చేసుకుంటే ఉందని నేనైతే చెప్తున్నా. ఇప్పుడు టైం 10:30 అయింది, మామూలుగా అనుకుందాం. భార్యాభర్తలో ఇసుక్కోకుండా కోప్పడకుండా సరదాగా ఒకరికొకరు పరస్పరంగా సహాయం చేసుకుంటా అన్నం కూర వండుకుని ఈ టైంలో కూడా, నిద్రపోయే టైంలో కూడా హ్యాపీగా తినొచ్చు అని మమ్మల్ని చూసి మీరు కాస్త తెలుసుకోవచ్చు. అంటే ఈ టైంకి ఇది అయిపోవాలి, ఈ టైంకి నిద్రపోవాలి, ఇదేం లేదు. ప్రశాంతమైన వాతావరణంలో ఇట్లా కూడా చేయొచ్చు అని మమ్మల్ని చూసి నేర్చుకునే అవకాశం కూడా ఉంది. కాబట్టి వేస్ట్ వీడియో అనుకుంటే నేనేం చేయలేను. అందుకని మిమ్మల్ని ఎప్పుడో హైడ్ చేసేసాను, మీరు ఒకసారి కామెంట్ పెట్టలేరు మన ఛానల్కి అయితే. అదనమాట విషయం. ఇక మన పాత వీడియోలు చూసినట్టయితే అమ్మాయి మనం పడ్డ స్ట్రగుల్స్, మనం ఫేస్ చేసిన ఇబ్బందులు, మనం సాధించే అచీవ్మెంట్స్ ఎన్నో ఉన్నాయి, చాలా ఉన్నాయి లోపల దాచాము అని అన్నట్టు. ఏదో ఒక వీడియో 2 వీడియోలు చూసి వేస్ట్ వీడియోస్ ఇట్లా ఇదిగో చూడండి, భర్త కోసం భార్య సాక్రిఫైజులు. మళ్ళీ ఇక్కడ ఉంది 5 చేపలు అయితే అందులో మళ్ళీ ఒకటి వేస్తాను. నాకేం కాదు, ఇంకా ఇవి ఎక్కడ ఉన్నాయి అది. ఇదిగో ఈ చేప ముదిరి వేసేవు 2 చాలు 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 చాలు. ఇక అట్లా జరుగుతుందండి. ఇదిగో చేపలు. కావున వీడియో చూసి అపార్థం చేసుకోవటానికంటే ముందు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి అనమాట. ఇక మన 5 చేపల కథ ఇక్కడ దాకా వచ్చింది. ఎండిపోయిన చేపల కాడ నుంచి కూర దాకా వచ్చింది, ఎండిపోయిన చేపల కాడ నుంచి ఉడికిన చేపల దాకా వచ్చింది, బతికున్న చేపల కాడ నుంచి ఎండిపోయిన చేపలు, అక్కడ నుంచి ఉడికించిన చేపల దాకా వచ్చింది అనమాట. నిజంగా ఈ వాతావరణం, ఈ గాలి దేవుడిచ్చిన గొప్ప వరం. అది సిటీలో వాళ్ళకి తెలియకపోవచ్చు, కానీ తెలిసిద్ది. ఎందుకంటే సిటీలో ఉండే చాలామంది పల్లెటూరు నుంచి వెళ్ళిన వాళ్ళే కాబట్టి మన కామెంట్ కూడా చేస్తారు, మాది తెనాలి లేకపోతే మాది బాపట్లగా ఇట్లా ఎట్లా అని చెప్పేసి. వీళ్ళందరికీ ఇటు వచ్చినప్పుడు, పల్లెటూరులోకి వచ్చినప్పుడు ఈ స్వచ్ఛమైనటువంటి గాలి, ఈ వాతావరణం తెలిసిద్ది అనమాట. మామూలుగా లేదు అసలు, తెలుసండి. నువ్వు లెక్కినందుగా ఇలా అట్లా ఎండు చేపల్లో ఉప్పు ఉండిద్ది కదండి, ఉప్పేలా సప్పకుంది కూర. నేను మొదలు పెట్టుకోం కానీ అస్సలు లేదు కదా. నువ్వు ఎందుకు రేసి వెళ్తున్నా అనుకుంటా నేను. వేసుకో, ఇంకేం వేసుకుంటావులే, ఒకసారి కొంచెం నువ్వే. ఒరే నాయన, సారీ అది ఇట్లాంటి పనులు ఉంటాయండి. ఉప్పు కలుపుకుందని పెరుగు ఉప్పు కలుపుకుందని ఇట్లా కాస్త కవర్ అయింది. అదే విషయం. ఇంతతో క్లోజ్ చేద్దాం, మరొక వీడియోలో కలుసుకుందాం. ఈ రాత్రికి ఈ చిన్న వీడియో ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి. ఈ వీడియో ఎంతనండి, ఈ వీడియో ఎలా అనిపించిందో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. 5 చేపల కూర ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్. బాగుందండు. బాయ్ చెప్పు. బాయ్ బాయ్.
నేను మళ్ళీ ఉన్నాం. Audio Jungle.